ప్రార్థన చేసుకుందాం. పరలోకమందు తండ్రి, దయగల దేవా నీకు వందనాలు ప్రభు. రక్షకుడా నీకు స్తోత్రం ప్రభువా. మరోసారి వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడండి, అందరిని దీవించండి. యేసు నామములో అడుగుతున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 15వ అధ్యాయము మొదటి 20 వచనం గమనిస్తే అండి, అక్కడ పాత దినాల్లో ఎలా ఉండదంటే, ముట్టకూడదు ముట్టినా, లేదా వెళ్ళని చోటుకి వెళ్ళినా, కూర్చుండకుండాని స్థలంలో కూర్చున్నా అపవిత్రులుగా భావించేవాళ్ళు. దాని నుండి బయటకు రావాలంటే ఎన్నో ఆచార సంబంధమైనవి చేయాలి. అలా చేస్తేనే కానీ సమాజ మందిరం రానిచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు అలా లేదండి, ఇప్పుడు అలా లేదు. అప్పుడు పాత నిబంధనలో ఎన్నో ఆచార సంబంధమైనవన్నీ ఎవరికి ముంగుర్తుగా ఉన్నాయంటే యేసుప్రభు వారికి. అప్పుడు అనేక ఆచారాలు పరిశుద్ధపరచబడాలంటే, ఇప్పుడు నువ్వు పరిశుద్ధపరచబడాలంటే ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో ఉండే. ప్రభువు అయిన యేసువారు సిలువలో చేసిన ఆ కార్యమును నువ్వు విశ్వసించి, దేవా నేను పాపిని ప్రభా అని ఏదైనా సరే ఒప్పుకొని తన రక్తం ద్వారా పరిశుద్ధపరచబడచ్చండి. అందునిమిత్తమే అనేక ఆచారాలు పాత నిబంధనలో ముంగుర్తుగా ఉండేవి. ఇంకా చూస్తే అండి, ప్రభువారు ఇప్పుడు నేటి దినాల్లో ఏం కోరుతున్నాడంటే, ఆచార సంబంధమైన ఆ భక్తి కాకుండా, ఆ రిలీజియస్ ప్రాక్టీసెస్ కాకుండా రిలేషన్షిప్ కోరుతున్నాడు. దేవునితో సంబంధం కోరుతున్నాడు. ఇప్పుడు రిలీజియన్ ఇంపార్టెంట్ కాదు, రిలేషన్షిప్, దేవునితో మంచి సంబంధం కలిగినట దేవుడు కోరుతున్నాడు. ఇంకా చూస్తే అవుట్వర్డ్ భక్తి కదండి, అవుట్వర్డ్ అపిరియన్స్ దేవుడు కోరుకోవట్లేదు. ఇన్వర్డ్ అంతరంగమున సత్యమును, అంతరంగంలో ఆ అలంకరణ దేవుడు కోరుతున్నాడు. అవుట్వర్డ్ అది చేయాలి, ఇది చేయాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఈ బలి అర్పించాలి, అది అర్పించాలి లేదండి. అంతరంగమున సత్యము కోరుతున్నాడు. ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించాలని ప్రభువు కోరుతున్నాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20 నుండి 23 చూస్తే అక్కడ అనేకమైన వ్యర్థమైన వాయిడ్ ఎంప్టీ రిలీజియస్ ప్రాక్టీస్ చూస్తామండి. అవన్నీ ప్రభు కోరుకోవట్లేదు. ప్రభువారు వేషధారణ, డ్రామాలు, రిలీజియస్ అన్నీ కోరుకోవట్లేదండి. ప్రభువారు ఏం కోరుకున్నాడు? రియాలిటీ కోరుకుంటున్నాడు. రియాలిటీ అదే. దావీదు రాజు చూస్తే ముందు అలా ఉండేవాడు, డ్రామాలో ఉండేవాడు, వేషధారలో ఉండేవాడు. కీర్తన 51 చూస్తే రియాలిటీలోకి వస్తాడు. రియాలిటీ ప్రభువు కోరుకున్న ఆ లైఫ్లోకి వస్తాడు. ప్రభువారు చూస్తే ఆదికాండం 1వ అధ్యాయం చూస్తే నథింగ్ నుండి ఎవ్రీథింగ్ చేస్తాడు. శూన్యంలో సమస్తము సృజిస్తాడు. నిజంగా నువ్వు అవి ఇవి ఆచార సంబంధమైన అన్నీ విడిచిపెట్టి నిజంగా రియాలిటీకి వస్తే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. దేవా నేను పాపిని ప్రభువా, నేను అవి ఇవి పాటిస్తున్నాను, లేదు ప్రభువా నేను ఆత్మతో సత్యంతో ఆరాధించాలి, తండ్రి నేను నిజాయితీకి రావాలి, రియాలిటీకి రావాలి ప్రభు అంటే తప్పకుండా దేవుడు నూతన హృదయం నీకు ఇస్తాడు. దాని తర్వాత నువ్వు ఎలా జీవించాలంటే, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 4 వచనాలు చూస్తే, మనము ఎప్పుడైతే నూతన హృదయం కలిగి దేవుని వద్ద మేలు పొందుకుంటామో, సిలువలో ప్రభువారు చేసిన కార్యమందు విశ్వసిస్తామో, నూతన హృదయం వచ్చిన తర్వాత మనం ఎలా జీవించాలంటే, భూ సంబంధం వాటిపై మనసు ఉంచకుండా పర సంబంధమైన వాటిపై మనసు ఉంచాలి. పైనున్న వాటిని వెతకాలి. భూ సంబంధమైనవన్నీ ఏదైతే మనలో ఉన్నాయో అన్నీ భూస్థాపన చేసి పైనున్న వాటిని వెతుకుతూ పైన వాటిందే మనసు చూస్తూ ముందు సాగిపోవాలి. అలా సాగిపోతూ యేసులాగా మారాలి, యేసులాగా జీవించాలి, ఆయన స్వరూపంలోకి రూపాంతరం చెందాలి. అటువంటి వారి కొరకే ప్రభువారు త్వరగా రాబోతున్నారు. నువ్వు అలా జీవించు. భూ సంబంధమైన వాటి మనసు ఉంచకుండా పర సంబంధమైన వాటిపై మనసు ఉంచుదాం. దేవుడు త్వరగా రాబోతున్నాడు. మనందరం ఆయనతో ఉంటాం. అటు మా కృప దేవుడు మన దయచినగాక. ప్రార్థించుకుందాం. పరమ తండ్రి నీకు వందనాలు. మేమందరం ప్రభు ఆచార సంబంధమైన ఆయా రిలీజియస్ ప్రాక్టీసెస్ కాకుండా నీతో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి ప్రభు, సాయం చేయి. మంచి సంబంధం కలిగి జీవించాలి ప్రభు, సాయం చేయి. భూ సంబంధం వాటిపై మనసు ఉంచకుండా పర సంబంధమైన వాటిపై మనసు ఉంచే మనసు మాకు దయచేయి, కృప చూపించండి. యేసు నామములో అడుగుతున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.